నమస్తే అండి రామారావు గారు. జబర్దస్త్ షోకి నాగబాబు గారు, రోజా గారు కళ తెచ్చారు. వాళ్ళు ఉన్నంత వరకు జబర్దస్త్ నిజంగానే జబర్దస్త్ గా సాగింది. వన్స్ నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత కాస్త కళ తప్పింది. తర్వాత రోజా గారు కూడా కొన్ని కారణాల వల్ల షోని వదలాల్సి వచ్చింది. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ నాగబాబు గారు ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ మనో గారు వచ్చారు. కొన్ని రోజుల నుంచి మనో గారు కనిపించడం లేదు. కృష్ణ భగవాన్ గారు ఎక్కువగా కనిపిస్తున్నారు, కొంతమంది గెస్ట్లు వస్తున్నారు. సో ఇప్పుడు మనో గారు ఎందుకు మానేశారు అనేది వేలాది మంది ప్రేక్షకుల క్వశ్చన్ మార్క్. ఏమంటారు? ఇక్కడ మల్లెమాల ఆ తాలూకు ఆర్గనైజేషన్లో పనిచేయడం చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. మొదటిది చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా నడుచుకోవాలి. డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. అవన్నీ కూడా తట్టుకొని నిలబడడం కష్టం అయినప్పుడు కూడా మనం ఆయన జడ్జిగా బాగానే కొంతకాలం తన పాత్రని తను సక్రమంగా నిర్వర్తించాడు. అయితే పూర్వం ఒప్పుకున్నటువంటి షోలు వాటి ప్రజలు ఎక్కువగా ఉంది. మనో గారికి ఏంటంటే మీరు ఆ షోలు ఈ సరిగమప ఉంది, 5th సీజను నడుస్తుంది. దాని జడ్జీలుగా అనంత శ్రీరాము, ఎస్పి శైలజ ఉన్నారు. ప్రధానమైన జడ్జిగా రావాలి కదా. మొత్తం టోటల్ ఈ సరిగమప డైరెక్టరు సంధానకర్త కోటి గారు అన్నమాట. ఆ కోటి గారి తాలూకు ప్రజలు ఎక్కువ ఉంది. అందువలన ఈయన మామూలుగా ఈ జబర్దస్త్ని కాసేపు తాత్కాలికంగా వాయిదా వేసి 4-5 షోల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు మనో. అయితే మనోలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే షోని ముందు బాగా డిజైన్ చేసుకుంటాడు. అసందర్భ మాటలు ఏం మాట్లాడు, అంటే సన్నివేశం సందర్భానికి అనుకూలంగానే మాట్లాడతాడు అన్నమాట. అందువలన ఏ షోకి వెళ్ళినప్పుడు కూడా రక్తి కట్టిస్తాడు. రెండోది ఏంటంటే ఆ కంటెస్టెంట్స్ని బాగా ప్రోత్సహిస్తాడు. ఏ షోకైనా కంటెస్టెంట్స్ బాగా హుషారుగా చేసినప్పుడే అందం. ఇప్పుడు ఈ సరిగంపాకి ఎత్తుందంటే ఆయన మొత్తం రాగాలు చెప్పగలడు, జడ్జిమెంట్ చాలా బాగా చెప్పగలడు, వాళ్ళని ప్రోత్సహించగలడు. ఎక్కడ రాగం తప్పు పాడాడో అది ఆ నోట్స్తో సైతం చెప్పేటువంటి కెపాసిటీ ఇప్పుడున్న వాళ్ళలో మనోకే ఉంది. ఇప్పుడు మీకు ఒక రాగంలో పాడితే ఆ రాగానికి నోట్స్ రాయడం అనేది ప్రధానమైన విద్య. ఇప్పుడు నోట్స్ రాయడం ఎవరికి రాదు. అప్పుడెప్పుడో అది తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జీ సారేగమప్ప అని సంగీతానికి సంబంధించిన టైటిల్ అయితే పెట్టారు. కానీ ఆ నోట్స్ రాసేటువంటి కెపాసిటీ మనకే ఉంది. ఆ నోట్స్ రాసే కెపాసిటీ ఉంది కాబట్టి మన చక్రవర్తి దగ్గర రాణించాడనమాట. కనుక ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మనం చాలా బాగా రాణిస్తున్నాడు. ఏ షోకైనా ఆయన ప్రధానంగా ఉండాలి. జడ్జిమెంట్ అంటే ఆయన చెప్పిందే కరెక్ట్ జడ్జిమెంట్ అన్నమాట. ఆ నోట్స్కి అనుకూలంగా పాడాడా లేదా అంటే ఏమిటి, ఆ నోట్స్ ఏమైనా తప్పాడా అన్నది చెప్పగలిగే కెపాసిటీ ఆయనకే ఉంది. కనుక ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ నోట్స్ బాగా రాయగలడు కనుకనే చక్రవర్తి దగ్గర కొన్ని 100 సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశాడు. ఎవరు? మనోతో పాటు ఇంకొకటి పనిచేశాడు. ఆయన ఎవరంటే మనకి ఎస్పి కోదండపాణి అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినే ఉంటారు. ఆ ఎస్పి కోదండపాణి తాలూకు కొడుకు ఈశ్వర్ అన్నమాట. చాలామంది తెలియని విషయాలు ఇవన్నీ. అయితే ఒకసారి చక్రవర్తి గారు కోరమాండల హోటల్, అక్కడ మన తాజ్ కోరమాండల హోటల్, ఆ తాజ్ కోరమాండల హోటల్లో ఆ ఎస్పి కోదండపాణి కొడుకు ఈశ్వర్ని అంటే అప్పుడు నాగూరు బాబు కదా, ఏం పెట్టాడంటే అప్పుడు 2 పేర్లు బాగుండేది. పొహలైంది మహదేవను, పొహలైంది కృష్ణ చక్ర, శంకర్ జయకిషన్ ఉండే 2 పేర్లు కలిసి ఉండే అన్నమాట. అప్పుడు ఈయనకేమో ఈశ్వరుని పెట్టాడు కోదండపాణి కొడుక్కి, మనోకేమో అల్లా అని పెట్టాడు అన్నమాట. ఈశ్వర్ అల్లా అని పెట్టాడు. కానీ వాళ్ళు తీయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు బాగా రాణించారు, రాజుకోటి బాగా రాణించారు. కానీ ఈశ్వర్ అల్లా అని పెట్టిన పేరు రాణించలేదు అన్నమాట. నిజానికి మనోకి చాలా వర్తుంది, బాగా మ్యూజిక్ చేయగలడన్నమాట. ఇది చాలామందికి తెలీదు, ఎవరు చెప్పలేదు. మ్యూజిక్ డైరెక్టింగ్ చేస్తాడు, మంచి రాగాల మీద పట్టుంది, నోట్స్ రాయగలడు అనే విషయం ఇంతవరకు ఎవరైనా చెప్పారా?
ఎందుకంటే ఆయనలో ఉన్న కెపాసిటీ అది, చక్కని మ్యూజిక్ ఇవ్వగలడు. ఈ కీరవాణి వీళ్ళందరికీ కూడా నోట్స్ చెప్పేటువంటి వ్యక్తి మనోయే. అక్కడ వీళ్ళకంటే సీనియర్ కూడా మనోయే. అది మన మనో గురించి ప్రత్యేకించి చెప్పుకుంది. మనోకి ఇంత డిమాండ్గా ఇన్ని షోల్లోనూ పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏమిటాయి అంటే ఇదే. కోప్పడ్డు, కాంట్రవర్సీలు జోలికెళ్ళడు, పక్కన్న వాళ్ళతో చాలా ప్రేమ అభిమానంతో ఉంటాడు, స్నేహపాత్రుడు, మద్రాసు ఎవరు వెళ్ళినా సరే ఆ ఇంట్లోనే ఉండమంటాడు. ఇట్లాంటి చాలా పర్సనల్ విషయాలు, చాలా స్నేహశీలికి ఎన్ని గుణాలు ఉండాలో అన్ని గుణాలు ఉన్నాయి గనక మనో రాణించాడు. ఇక్కడ ఆ ఒక్క షోని, జబర్దస్త్ ఒక్క షోని చూసుకోవడం ఇంపార్టెంటా, లేదంటే 4 షోలు ఉన్నాయి, ఈ 4 షోలు చూడడం ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా ఈ 4 షోలు చూసుకోవాలి. ఈటీవీ మల్లెమాల అని అంటే చాలా మంచి సంస్థ, పెద్ద సంస్థ. అవునమ్మా. సో అలాంటి సంస్థల నుంచి బయటకు వచ్చేసేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు యాంకర్సే అన్ని ఛానల్స్ లోను అన్ని షోస్ ని బ్యాలెన్స్ చేసేస్తున్నప్పుడు మనో గారు కావాలనే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు అనేది కొంతమంది కావాలని వెళ్ళిపోయారమ్మా. కావాలని, ఎందుకంటే ఇప్పుడు ఆయన మెంటాలిటీ ఎలాంటిదంటే ఆయనకి కాంట్రవర్సీలు నప్పవు. ఆయన ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రశ్న వేసినట్టయితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకేంటి, ఒకవేళ ఈ షో పోతే ఇంకో షోకి వెళ్తాను అనుకునే మెంటాలిటీ ఉంటుంది. ఎలా జరిగిందని కాదు, అలాంటి మెంటాలిటీ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. కనుక వాళ్ళు ఉన్న ఏ షోలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉండవలసిన పాలిటిక్స్ ఎక్కడా ఉంటాయి. దాన్ని మిగతా వాళ్ళైతే సీరియస్గా తీసుకుంటారు. మనో లాంటి తెలివైన వాళ్ళు, బాలు లాంటి తెలివైన వాళ్ళు దాన్ని ప్రేమపూర్వకంగా మార్చుకుంటారు. జనరల్గా రోజా గారు ఎక్కడున్నారో తెలియని సందర్భంలో జబర్దస్త్ జడ్జిగా వచ్చి ఈ రోజు ఏ స్థానంలో ఉన్నారో మనం చూసాం. ఇంద్రజ గారు కూడా ఎక్కడున్నారో తెలియదు, ఆమెకు కూడా హెల్ప్ఫుల్ అయ్యింది జబర్దస్త్ షో. సో ప్రస్తుతానికి మనో గారు డబ్బింగ్లని లేకపోతే సింగర్ ఆ వైపు ఉన్నప్పటికీ ఇది కూడా ఇంకొక యాడ్ ఆన్ ఆర్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకు వదిలేసుకున్నారు? అంటే ఇప్పుడు జబర్దస్త్ షోకి వచ్చిన తర్వాత బాగా జనం నోళ్ళల్లో నానడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఒకటి, అంతకుముందు ఎక్కడో ఉండడం కాదు. ఆ మధ్యకాలంలో మన కరోనా వచ్చింది, గుర్తుందా? ఆ కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని షోలు నిలిచిపోయినాయి. ఈ షోలు కూడా మన మనో తాలూకు షోలే అవన్నీ నిలిచిపోయిన షోలు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అంటే ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఈ సరిగమప కదా నిలిచిపోయిన దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ అంటే మళ్ళీ మన తాలూకు ఆ కంట్రోల్లో, ఆ ప్రొడక్షన్లో వచ్చింది జబర్దస్త్ అన్నమాట. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మళ్ళీ మన ఆ కంట్రోల్లో వచ్చింది. అన్ని షోలన్నీ వాళ్ళంతా కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ క్రెడిట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో జబర్దస్త్ నుంచి మనో గారు మానేయడమే మంచిదంటారా, ఆయన కెరీర్కి కావచ్చు లేకపోతే ఆయన పర్సనల్? అంటే ఇక్కడ జబర్దస్త్ అంటే ఈయనకి రెలివెంట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. ఒక నాటకీయత, ఒక డైరెక్షను డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఎవరైనా అక్కడ జడ్జిగా ఉంటే బాగుంటుంది. అలా ఇక్కడ సంగీతం, పాటలు అంటే ఈ రిలివెంట్ కదా. రిలివెంట్గా ఇప్పుడు బాలు సరస్సు ఉన్న సీనియర్ సింగర్స్లో మన మనోయే ఉన్నాడు, ఇంకెవరున్నారు? శైలజ ఉంది. బాలు సరస్సు సీనియర్ సింగర్గా ఉన్న వ్యక్తి మనో కనుక మనోని జడ్జిగా అంటే సూపర్ జడ్జిగా పెట్టడం మన ధర్మం అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.